విజయవాడలో చిన్నారుల విక్రయ ముఠా కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. ఢిల్లీలో 2 మహిళలను అరెస్ట్ చేశారు. మరోవైపు ముంబై గ్యాంగ్ లింకులు తేల్చేందుకు ఆ నగరానికి కూడా వెళ్లారు పోలీసులు. విజయవాడలో సంచలనం రేపిన పసిపిల్లల విక్రయ ముఠా కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. విజయవాడకు చెందిన సరోజిని గ్యాంగ్కు పసిపిల్లలను అమ్ముతున్న ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ అనే కిలాడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు భారతి అనే మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. బలగం సరోజిని గ్యాంగ్తో కిరణ్ శర్మకు ఏళ్ల తరబడి పరిచయాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సరోజిని 6 పసిపిల్లలతో పోలీసులకు అడ్డంగా దొరికింది. ఆ పిల్లలను కూడా కిరణ్ శర్మ విక్రయించినట్లు అప్పట్లో అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. అయితే అరెస్టు చేసే సమయానికి తప్పించుకుంది కిరణ్ శర్మ. 2 పసిపిల్లలను కిరణ్ శర్మ సరోజిని గ్యాంగ్ అప్పగించి డబ్బు కోసం ఎదురుచూస్తున్న సమయంలో సరోజినిని పోలీసులు పట్టుకున్నారు. ఆ విషయం తెలిసిన కిరణ్ శర్మ సహాయకురాలు భారతి ఢిల్లీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా మహారాష్ట్రలో అరెస్ట్ అయ్యారు. కిరణ్ శర్మను పాత కేసులో అంటే 2025 మార్చిలో నమోదైన కేసులో అరెస్ట్ చేశారు. తాజాగా నమోదైన కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసి అరెస్టు చూపించనున్నారు. అసలు పిల్లలను ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మకాలు చేస్తోంది, ఎవరెవరికి అమ్ముతోంది, ఎన్నాళ్లుగా ఇదంతా చేస్తుందన్న అంశాలపై కిరణ్ శర్మను విచారించడానికి ఆమెను కస్టడీకి తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు. సోమవారం దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కిరణ్ శర్మ భారతి దగ్గర వాళ్ళు అక్కడి నుంచి సరోజిని లేడీకి వాళ్ళు అమ్ముతారు. ₹1,00,000కి కొనుక్కొని చేసి సరోజిని ఇక్కడ 4 లక్షల 5 లక్షలకి అమ్ముతుంటుంది. ఆ సందర్భంలో ఫస్ట్ బేబీని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి కిరణ్ శర్మ భారతి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ సరోజిని ఆమెకి అమ్మడం జరిగింది. ఈ సరోజిని అనే ఆమె విజయలక్ష్మి అనే ఆమెకి అమ్మడం జరిగింది. ఈ విజయలక్ష్మి అనే ఆమె బ్లెస్సీ అన్న ఆమెకి అమ్మడం జరిగింది. ఆ బ్లెస్సీని మనం నిన్న భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె అరెస్ట్ చేసి ఒక బేబీని రికవర్ చేయడం జరిగింది. కిరణ్ శర్మ భర్త కారు డ్రైవర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పని చేసుకుని బతకడం కోసం ఢిల్లీ వెళ్లిన కిరణ్ శర్మ మొదట్లో ఫెర్టిలిటీ సెంటర్లలో పనిచేసింది. అక్కడ పరిచయాలతో పిల్లలు కావలసిన వారికి పిల్లలు నమ్మే పని మొదలుపెట్టింది. ఆ తర్వాత ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆర్థికంగా వెనకబడిన వారు, పిల్లల్ని పోషించలేని వారిని గుర్తించి వారి నుంచి పిల్లల్ని కొనుగోలు చేయడం మొదలుపెట్టిన కిరణ్ శర్మ అమ్మకం కూడా మొదలుపెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫెర్టిలిటీ సెంటర్లతో కిరణ్ శర్మకు ఉన్న లింకులను కూడా పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్న బలగం సరోజిని, షేక్ ఫారిన్ అరెస్ట్ కావడంతో పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేపట్టారు పోలీసులు.